యాదాద్రిలో భక్తుల రద్దీ ఎక్కువ అవుతున్న సందర్భంలో భక్తులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎలా చేస్తే బాగుంటుందని చెప్తూ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఒక ప్రయత్నం చేయడానికి వచ్చాము. ముఖ్యంగా క్యూ లైన్లో వాళ్ళు కొద్ది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వెంటిలేషన్ కానీ ఏసీ కానీ సరిగ్గా లేదని గ్రహించాము. సో దానిపైన ఇప్పుడు ఎలా ఏసీని ఇంక్రీజ్ చేయటం, తర్వాత ఇంకేమైనా అవసరం ఉంటే వెంటిలేషన్ పెంచడానికి అట్లే మనకు ఈ గోల్డెన్ క్యూ లైన్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కూడా అడిషనల్గా మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్యాన్స్ పెట్టడం అయినా అక్కడ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది. రానున్న ఎండాకాలంలో భక్తులు చాలా ఇబ్బందులు చేస్తారు. తర్వాత మూడో విషయం, అయితే ఎగ్జిట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూర్చోడానికి నిలబడటానికి కూడా స్థలం లేదు. అది కూడా ఒక షెడ్స్ ఏర్పాటు చేయడానికి అదొక ప్లాన్ చేస్తున్నాము. తర్వాత అదే ఇంకా టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఎక్కడ లేదు. బస్ స్టాండ్లో తర్వాత కూడా టాయిలెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే భక్తులకు అదొక లొకేషన్లో పెట్టారు, కానీ దాని కొద్దిగా సెంటర్లో ఉంది. అది కూడా కొద్దిగా కార్నర్ షిఫ్ట్ చేసి మధ్యలో మళ్ళీ ఒక హాల్ లాగా పెడితే బాగుంటుందని ఒకటి మనం అనుకున్నాము. తర్వాత ఈ కోతుల బెడద లేకుండా టెంపుల్లో కూడా చుట్టూ అన్నీ కూడా లోపలికి వచ్చి చాలా అన్హైజీనిక్ ఉంటుంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని చేయడానికి ప్లస్ భక్తులకు ఇంకా కోల్డ్ వాటర్ ఎండాకాలంలో చిల్లర్స్ పెట్టాము. ఇంకెక్కువ అడిషనల్గా చిల్లర్స్ కూడా పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం. తర్వాత వెయిటింగ్ హాల్స్ కూడా నేను చేయమని చెప్పాను. ఇప్పుడు కొంత ఉంది కూర్చోటానికి, సరిపోతలేదు పబ్లిక్కి. ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడ ఒక వెయిటింగ్ హాల్ లాగా మనం ఏర్పాటు చేస్తే భక్తులకు ఎక్కడైనా రద్దీ ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఇది భక్తులకు మనం మంచి ప్రిన్సిపల్ గారు కూడా వారికి కూడా కొన్ని ఫీడ్బ్యాక్ వచ్చింది. యాదాద్రిలో ఇంకా భక్తులకు ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాలు అది కూడా వస్తారు త్వరలో, వచ్చినప్పుడు చూస్తారు. ఇంకేమైనా వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం ముందుకు పోతాము. ఇప్పుడు మనకు గత 1-2 years నుంచి మనం చూస్తున్నాము ఇబ్బందులు. ఇక్కడ పైన మనకు భక్తులకు అసలు ఎక్కడ కూడా కొద్ది స్పేస్ టైం అని స్పేస్ కానీ లేదు. బయటికి రాగానే వేడిలో రావాల్సి వస్తుంది. అది కాకుండా కొంత వాళ్ళకు సదుపాయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వాటర్ కూడా వేడిగా ఉండే, చిల్లర్స్ అన్ని ఏర్పాటు చేశాము. అప్పుడు టాయిలెట్స్ ఒకటి ఇంపార్టెంట్ కూడా ఉంది. వాటర్, టాయిలెట్స్, షేడ్ ముఖ్యంగా ఉండి భక్తులకు తొందరగా దర్శనం అయిపోతే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కువ స్త్రీలు కూడా వస్తుంది కదా, పబ్లిక్ కూడా ఎక్కువ అయింది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సెలవుల్లో ఇంకా పబ్లిక్ రద్దీ పెరుగుతుంది. చెప్పండి, టేక్ ఇట్ ఫార్వర్డ్ దాని గురించి.